సో ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ గ్రూప్లో ఈ అలైన్మెంట్స్ గురించి తెలుసుకుంటున్నాం. డిఫాల్ట్గా అయితే మనకి ఏంటంటే సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి అలైన్మెంట్ అనేది లెఫ్ట్ లోనే ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్ కి అలైన్మెంట్ సెంటర్ కావాలనుకోండి, మనం ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ మీద క్లిక్ చేస్తే అలైన్మెంట్ సెంటర్ అనేది అవుతుంది మనకు. తర్వాత రైట్ అలైన్మెంట్ మీద క్లిక్ చేస్తే రైట్ అలైన్మెంట్ అవుతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్ అవుతుంది. ఇక చిన్నగా ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు నేను ఇక సమ్ టెక్స్ట్ ని 2 అడ్రస్ ఇలా టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఇందులో ఈ పర్టికులర్ టెక్స్ట్ డిఫాల్ట్ గా అలైన్మెంట్ మనకు లెఫ్ట్ అవుతుంది కదా సార్. మరి ఇక్కడ Yes, sir. అలైన్మెంట్ సెంటర్ అని క్లిక్ చేసినప్పుడు చూడండి సెంటర్ వచ్చింది. తర్వాత రైట్ అని క్లిక్ చేసినప్పుడు మనకు రైట్ వచ్చింది. మరి ఇక్కడ లెఫ్ట్ అని క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ రావాలి, కానీ మనకు ఇక్కడ చూడండి లెఫ్ట్ వచ్చేసింది. మరి ఇక్కడ ఒకటి జస్టిఫై అనే ఒక ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూసారా. Yes, sir. ఈ జస్టిఫై అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో బట్ డిఫరెన్స్ అనేది రాలేదు, మనకు డిఫరెన్స్ ఏమీ తెలియలేదు. అటువంటప్పుడు ఇప్పుడు ఈ పారాగ్రాఫ్స్ గానే చూసుకున్నట్టయితే మనం ఈ పారాగ్రాఫ్ లో లెఫ్ట్ సైడ్ చూడండి లైన్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, బట్ రైట్ సైడ్ లైన్స్ ఈక్వల్ గా లేవు. అవును కదా సార్. Yes, sir. ఎస్. సో అటువంటప్పుడు మనం ఈ బోత్ మార్జిన్స్ ఈక్వల్ గా రావాలనుకున్నప్పుడు ఇక్కడ జస్టిఫై అనే ఆప్షన్ వాడతాం. మనం క్లిక్ చేస్తే చూడండి బోత్ మార్జిన్స్ ఇక్కడ ఈక్వల్ గా ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్ గా ఉన్నాయి. Right. మరి ఇక్కడ ఎందుకు డిఫరెన్స్ తెలియలేదని అంటే ఇక్కడ ఎక్కడా కానీ కంటిన్యూషన్ పారాగ్రాఫ్ అనేది లేదు. సో Okay, అందుకోసమని ఇక్కడ మన డిఫరెన్స్ తెలియలేదు. అది కంటిన్యూషన్ పారాగ్రాఫ్ ఉన్నప్పుడు మనకి ఈ జస్టిఫికేషన్ అనేది వాడినప్పుడు సో ఈక్వల్ బాడీ ఆఫ్ ది టెక్స్ట్ అనేది లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ అనేది ఈక్వల్ గా కనిపిస్తుంది మనకు. మరి వీటి Okay. షార్ట్ కట్ కీస్ ఏంటి అని అంటే అలైన్మెంట్ లెఫ్ట్ కి వచ్చేసి కంట్రోల్ ఎల్, తర్వాత అలైన్మెంట్ రైట్ కి వచ్చేసి కంట్రోల్ ఈ, అలైన్మెంట్ రైట్ కి కంట్రోల్ ఆర్, అలైన్మెంట్ సెంటర్ కి వచ్చేసి కంట్రోల్ ఈ సార్, జస్టిఫైకి వచ్చేసి కంట్రోల్ జే. ఓకే సార్. డిఫాల్ట్ గా అయితే Okay, మనం ఈ అలైన్మెంట్స్ అనేది ఒక పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్ కి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అలైన్మెంట్ లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, సెంటర్ కావాలనుకుంటే సెంటర్, లేదా షార్ట్ కట్ కి స్టూడెంట్ కంట్రోల్ ఈ అంటే సెంటర్ అయిపోతుంది, కంట్రోల్ ఆర్ రైట్, కంట్రోల్ ఎల్ లెఫ్ట్. ఇక వీటికి బోత్ మార్జిన్స్ ఈక్వల్ గా రావడానికి జస్టిఫై వాడతాం. Okay, sir. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి సెలెక్టెడ్ పారాగ్రాఫ్స్ కి లైన్ స్పేసింగ్, ఇప్పుడు ఇక్కడ మనకు లైన్ స్పేసింగ్ కనిపిస్తుంది చూసారా. ఈ లైన్ స్పేసింగ్ లో చూడండి 1.0 ఉంది, 1.15 ఉంది, 1.5 ఉంది, ఇలా ఉంది. 1.0 అన్నట్టయితే కొంచెం లైన్ స్పేస్ అనేది తగ్గింది, ఇలాగా స్పేస్ లైన్ కి. తర్వాత 1.15 అంటే చూడండి కొంచెం పెరిగింది, తర్వాత 1.5, తర్వాత 2.0, 2.5, 3.0 ఇలా పెరుగుతూ వచ్చిందా సార్ లైన్ స్పేసింగ్. Yes, yes, sir. ఎస్. సో మరి ఇక్కడ అఫీషియల్ గా ఎంత లైన్ స్పేసింగ్ ఇస్తారు అని అంటే మనకు 1.5 కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. అది కూడా 1.5 అనేది కూడా ఎక్కువే, కాకపోతే సో మనం ఇక్కడ లైన్ స్పేసింగ్ చూడండి 1.15 ఇచ్చినా సరిపోతుంది. కొంతమంది అయితే అసలు ఏమి ఇవ్వరు, ఏమంటారు ఇట్లా లైన్ స్పేసింగ్ అనేది 1.0 అనేది ఇట్లా ఏమి ఇవ్వరు అనమాట. బట్ ఎప్పుడు కూడా లైన్ కి గ్యాప్ కావాలనుకున్నప్పుడు మనం లైన్ స్పేసింగ్ సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. కానీ అఫీషియల్ గా అయితే ఎంత ఉండాలి సార్, 1.15 లేదా 1.5 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. లేదా 1.0 పెట్టుకున్నా సరిపోతుంది ఇది. తర్వాత ఇక్కడ 2 అడ్రస్ మనం టైప్ చేసాం చూడండి. ఈ లైన్ కి కొంత గ్యాప్ ఉంది, ఈ లైన్ కి కొంత గ్యాప్ ఉంది, తర్వాత ఈ లైన్ కి కొంత గ్యాప్ ఉంది. ఇక్కడ లైన్ కి గ్యాప్ అనేది వస్తా ఉంది చూడండి ఇక్కడ మనకు. Yes, ఇట్లా sir. గ్యాప్ రాకుండా ఉండాలంటే సెలెక్ట్ చేసుకొని మనం లైన్ స్పేసింగ్ లో రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్,
ఇక్కడ చూసారా రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనే ఆప్షన్ వాడితే చూడండి ఆ స్పేస్ అనేది ఎగిరిపోయింది. ఇప్పుడు లైన్ స్పేస్ 1.0 పెట్టాను కరెక్ట్‌గా వచ్చింది. మరి ఇక్కడ కూడా Yes. ఒకసారి మీరు గమనించినట్టయితే ఇక్కడ కొంత గ్యాప్ ఉంది, ఇక్కడ కొంత గ్యాప్ ఉంది, ఇక్కడ కొంత గ్యాప్ ఉంది. అంటే ప్రతి ఒక్క పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ అయితే ఉంది. ఈ లైన్ స్పేసింగ్‌లోకి వెళ్లి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనే ఆప్షన్‌ని వాడినట్టయితే చూడండి ఆ స్పేస్ కాస్త రిమూవ్ అయిపోయింది మనకు. ఇప్పుడు మీరు కొంచెం లైన్ స్పేసింగ్ పెట్టుకున్నట్టయితే చూడండి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా సార్ నేను చెప్పిన టాపిక్ మీకు? హలో హలో సార్ హలో వాయిస్ వస్తుంది సార్. అదే అదే మీ వాయిస్ రాలేదు. ఓకే. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్‌గా వీటిని మనం చూడండి సెలెక్ట్ చేసుకొని లైన్ స్పేసింగ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనం. అయితే Okay. ఇప్పుడు ప్రతి ఒక్క పారాగ్రాఫ్‌కి ముందు కొంత స్పేస్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఇక లైన్ స్పేసింగ్‌లో చూడండి యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే ఇక్కడ కొంత, ఇక్కడ కొంత స్పేస్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే ఇక్కడ చూడండి కింద ఇక్కడ కొంచెం, తర్వాత ఇక్కడ కొంచెం ఇలా కింద యాడ్ అయిపోయింది. మరి ఈ స్పేసింగ్సే మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనేది యూజ్ చేస్తే మనకు ఆ స్పేసెస్ అనేది రిమూవ్ అయిపోతాయి. అంటే దానివల్ల ఏందంటే కొంచెం గ్యాప్ అనేది కలిసొస్తుందన్నమాట మనకు. ఓకేనండి? ఓకే సార్. ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం అలైన్‌మెంట్స్ గురించి నేర్చుకున్నాము. లైన్ స్పేసింగ్ గురించి నేర్చుకున్నాం. ఒక సెలెక్టెడ్ పారాగ్రాఫ్‌కి ఏదైనా మనం బార్డర్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఔట్ సైడ్ బార్డర్ మీద క్లిక్ చేసినట్టయితే సో మనకు ఔట్ సైడ్ బార్డర్ అనేది వచ్చింది. అదే ఔట్ సైడ్ బార్డర్ అనేది థిక్‌గా కావాల్సి వచ్చిందనుకోండి ఇక్కడ మనకు. ఇందులో కింద బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇందులో మీకు బాక్స్ కావాలా, షాడో కావాలా అనేది కనిపిస్తుంది ఇక్కడ. మీరు బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ స్టైల్ కావాలనేది ఆ స్టైల్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టైల్‌కి కావాల్సినటువంటి కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే ఆ పర్టిక్యులర్ టెక్స్ట్‌కి ఇలాగా బార్డర్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఇందులో డ్రాప్ డౌన్ బటన్‌ని ప్రెస్ చేసి బార్డర్స్ అండ్ షేడింగ్‌లోకి వెళ్ళినట్టయితే బాక్స్ తీసుకున్నారు. కానీ ఇందులో మీకు లైన్ స్టైల్ వేరే కావాలనుకోండి చూజ్ చేసుకోవచ్చు. అగైన్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో పారాగ్రాఫ్ తీసుకొని ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే చూడండి సార్ ఇలా బార్డర్స్ అనేది ఒక టెక్స్ట్‌కి మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే సార్. ఓకే సార్. అగైన్ సో ఈ బార్డర్‌కి ఇక్కడ షేడింగ్ కలర్ పెట్టుకోవాలనుకుంటే మనం ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసి బార్డర్స్ అండ్ షేడింగ్‌లోకి వెళ్ళగానే ఇక్కడ షేడింగ్ ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మనం షేడింగ్ కలర్ మీకు నచ్చినటువంటి షేడింగ్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే ఈ రకంగా షేడింగ్ కలర్ అనేది వచ్చేస్తుంది. మరి ఆ షేడింగ్ కలర్ అక్కడికే వెళ్ళి సెట్ చేసుకోవాలా అంటే లేదు. మనం ఇక్కడే పారాగ్రాఫ్ గ్రూప్‌లోనే చూడండి ఇక్కడ షేడింగ్ అని ఉంది కదా! డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేయగానే మీకు నచ్చినటువంటి షేడింగ్ కలర్‌ని సెట్ చేసుకోవచ్చు. ఓకే సార్. మరి ఈ షేడింగ్ కలర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికెళ్ళి బార్డర్స్ అండ్ షేడింగ్‌లోకెళ్ళి షేడింగ్ ట్యాబ్‌లో ఇక్కడ నో కలర్ అని క్లిక్ చేస్తాము. అదేదో మనం డైరెక్ట్‌గా ఇక్కడే షేడింగ్ కలర్‌లో నో కలర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే అక్కడైనా చేసుకోవచ్చు. ఈ విధంగానే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం బార్డర్ తీసేయాలి. సెలెక్ట్ చేసుకున్నాము. మరి ఇక్కడ బార్డర్‌లోకెళ్ళి బార్డర్స్ అండ్ షేడింగ్‌లో కలర్ వచ్చేసి ఆటోమేటిక్ పెట్టుకోవాలా? ఇక్కడ ప్లెయిన్ తీసుకోకూడదు. ఇక్కడ నన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ ఓకే సెలెక్ట్ సార్. చేసుకొని ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే బార్డర్ ఎగిరిపోతుంది. తర్వాత సెలెక్ట్ చేసుకొని
మనం ఇక్కడే డైరెక్ట్ నో బార్డర్ క్లిక్ చేసినా కూడా ఎగిరిపోతుంది ఇందులోనే. మరి ఓకే ఇక్కడ సార్. ఉన్నవి ఏంటంటే ప్రీ డిజైన్డ్ గా డైరెక్ట్ గా మనకి ఏంటంటే ప్లెయిన్ బార్డర్ తో వస్తుంది. కానీ ఇంతకుముందు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఉన్నామో అది ఇక్కడ ఎనేబుల్ లో ఉంటుంది. కాబట్టి ఓకే అది సార్. అక్కర్లేదనుకుంటే ప్లెయిన్ తీసుకోవచ్చు మనం ఈ విధంగా. ఓకే సార్. ఇలాగ టెక్స్ట్ కి మనం బార్డర్ అనేది సెట్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మనం ఓకే సార్. టెక్స్ట్ కి అయితే బార్డర్ సెట్ చేయడం అయితే తెలుసుకున్నాము. అది ఎంటైర్ పేజ్ కంతటికి ఇప్పుడు బార్డర్ కావాలనుకోండి మనకు. ఈ బార్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్తే ఇక్కడ బార్డర్స్ ట్యాబ్ ఒకటి ఉంది, షేడింగ్ ట్యాబ్ ఉంది, మధ్యలో పేజ్ బార్డర్ ట్యాబ్ అనేది ఒకటి ఉంది. ఓకే సార్. ఇక్కడ బాక్స్ కావాలా, మీకు షాడో కావాలా, 3D కావాలనేది సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు కావాల్సినటువంటి బార్డర్ స్టైల్ తీసుకొని కలర్ కావాలనుకుంటే కలర్ సెట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇలా చుట్టూ పేజ్కి బార్డర్ అనేది రావడం జరుగుతుంది సార్. ఓకే రైట్ సార్. సార్. ఓకే. సో ఓకే సార్. తర్వాత ఇక్కడ మనం బార్డర్స్ అండ్ షేడింగ్ లోనే ఇందులో బార్డర్ అనేది ఇది వద్దనుకుంటే మనం కలర్ ఆటోమేటిక్ పెట్టుకుంటాం. నన్ను ఆప్షన్ ఇచ్చేస్తే ఆ బార్డర్ అనేది ఎగిరిపోతుంది. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇందులో డైరెక్ట్ గా మనం పేజ్ బార్డర్ కాకుండా దాని ప్లేస్ లో ఆర్ట్ టైప్ బార్డర్స్ ఏదైనా యాపిల్ పండ్లు, చెట్లు, బటర్ఫ్లైస్ ఇలాంటి ఆర్ట్ టైప్ బార్డర్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం బార్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్ళి పేజ్ బార్డర్ ట్యాబ్ లోకి వెళ్తే ఇందులో చూడండి బాక్స్ కాకుండా కింద ఆర్ట్ అని ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే క్లిక్ సార్. చేస్తే నన్ను ఇందులో చూడండి ఆర్ట్ టైప్ బార్డర్ తీసుకున్నట్టయితే ఇలాగా ఆర్ట్ టైప్ బార్డర్ అనేది వచ్చేస్తుంది మనకు. తర్వాత బార్డర్స్ అండ్ షేడింగ్ లోనే పేజ్ బార్డర్ లో ఇక్కడ ఇంకా మీకు నచ్చినటువంటి పేజ్ బార్డర్స్ అనేది ఏదో కనిపిస్తాయి ఇందులో. ఇలాగ చాలా ఉంటాయి మనకు ఓకే ఇవన్నీ సార్. అవి మొత్తం. అయితే వీటి యొక్క సైజ్ అనేది మనం తగ్గించుకోవాలనుకుంటే పేజ్ బార్డర్ లో ఇక్కడ చూడండి విడ్త్ మీరు తగ్గించుకోవచ్చు. ఇక్కడ కిందది డిక్రీజ్ బటన్, పైది ఇంక్రీజ్ బటన్. మీకు ఎంత కావాలా, ఒక 10 కావాలనుకోండి ఇలాగ సైజ్ అనేది మనకు తగ్గిపోద్ది. ఇదే బార్డర్స్ వద్దు అనుకుంటే మనం డైరెక్ట్ గా ఏం చేసుకోవచ్చు, పేజ్ బార్డర్ లోకి వెళ్ళి నన్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసినట్టయితే అది ఎగిరిపోతాయి. క్లియర్ సార్? ఓకే సార్. క్లియర్ సార్. సో ఇలాగ మనం ఒక పర్టికులర్ టెక్స్ట్ కి బార్డర్, పేజ్ బార్డర్, ఆర్ట్ టైప్ బార్డర్, షేడింగ్ కలర్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం. తర్వాత ఇప్పుడు ఒక పేరాగ్రాఫ్ కి చూడండి, ఈ పేరాగ్రాఫ్స్ వచ్చేసి మనకు 3 ఉన్నాయి. వీటికి ఇట్లా నంబర్స్ లేదంటే బుల్లెట్స్ సెట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మనకు బుల్లెట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. క్లిక్ చేసి చూడండి బుల్లెట్స్ యాడ్ అయినాయి. ఈ పక్కనే డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేస్తే మీకు ఏ టైప్ ఆఫ్ బుల్లెట్ కావాలనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్. మరి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు అవే టైప్ ఆఫ్ బుల్లెట్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి. వీటి ప్లేస్ లో ఒకవేళ బుల్లెట్స్ వద్దనుకుంటే మనం ఇక్కడ మధ్యలో అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే నన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసినా సరిపోతుంది. లేదా ఇప్పుడు నంబరింగ్ కావాలనుకోండి, మనం ఈ మధ్యలో క్లిక్ చేస్తే నంబరింగ్ వస్తుంది. నంబర్ ఫార్మాట్స్ కావాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఇందులో ఏ ఫార్మాట్ కావాలా నంబర్ ఫార్మాట్ చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేస్తున్నాను చూడండి, నంబర్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏమైందంటే చూడండి ఇలాగ సబ్ టైప్ బుల్లెట్ వస్తుంది. మరి ట్యాబ్ ప్రెస్ చేస్తే చూడండి ఇలాగా. సో ఓకే. ఓకే సార్. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ గా వద్దనుకుంటే నంబరింగ్ బుల్లెట్స్ నన్ అంటే నార్మల్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీటిలో బుల్లెట్స్ లోనే ఇక్కడ ఉన్నటువంటి బుల్లెట్స్ కాకుండా ఇంకా వేరే బుల్లెట్స్ కావాలనుకుంటే కింద డిఫైన్ న్యూ బుల్లెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకు. ఎస్. ఈ డిఫైన్ న్యూ బుల్లెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇందులో మీకు సింబల్ కావాలా, పిక్చర్ కావాలా, ఫాంటా. సింబల్ అంటే చూడండి మనకి ఈ రకంగా కనిపిస్తుంది. మనకు నచ్చినటువంటి సింబల్ ని చూజ్ చేసుకోవచ్చు. అది ఇలాగా కనిపిస్తుంది ఓకే అంటే.
ఓకే సార్. లేదా డిఫైన్ న్యూ బుల్లెట్‌లోనే పిక్చర్‌లో కావాలనుకుంటే ఇక్కడ మనం సో చూడండి ఇవన్నీ పిక్చర్‌లో ఇంకా ఉంటాయి మనకిక్కడ. ఇందులో మీకు ఏ ఓకే సార్. టైప్ ఆఫ్ బుల్లెట్ కావాలనేది చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. నాకు ఈ బుల్లెట్ కావాలా చూడండి. సెలెక్ట్ చేసుకోవడం. ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ బుల్లెట్స్ వస్తాయి. అదే మాదిరిగా ఇక్కడ నంబరింగ్‌లో కూడా అంతే. మీకు ఇవేవి నచ్చలేదనుకోండి కింద డిఫైన్ న్యూ నంబర్ ఫార్మాట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. ఇందులో నంబర్ స్టైల్స్ ఉంటాయి చూడండి మీకు. ఏ స్టైల్ ఓకే కావాలా? సార్. ఫస్టా? సెకండా? థర్డా? అని ఇలా. నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ కావాలనుకోండి క్లిక్ చేస్తే చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నాయి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంక అట్లాగనే కంటిన్యూ అవుతూ ఉంటాయి. క్లియర్ సార్? ఓకే సార్. సో వీటిని యెస్ మనం సార్. రిమూవ్ చేయాలనుకున్నప్పుడు సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ నన్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తే రిమూవ్ అయిపోతాయన్నమాట. ఓకే ఇట్లాగా సార్. సో మనము సో ఆ టెక్స్ట్‌ని ఎంటర్ చేసుకోవచ్చు. వాటికి బుల్లెట్స్ అండ్ నంబరింగ్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి మనకి ఓకే ఎక్కడైనా సార్. గూడా చాలా ఉపయోగపడుతుంటాయి. తర్వాత ఇప్పుడు యెస్ సార్. సెలెక్ట్ చేసుకొని మామూలుగా మనం అలైన్‌మెంట్ సెంటర్ అంటే చూడండి టెక్స్ట్ సెంటర్‌కెళ్ళిపోయింది. రైట్ అంటే రైట్‌కెళ్ళిపోయింది. లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కెళ్ళిపోయింది. అదే ఇక్కడ హాఫ్ ఇంచ్ రైట్‌కి మూవ్ అవ్వాలనుకోండి. ఇక్కడ మనకు ఓకే సార్. ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే చూడండి హాఫ్ ఇంచ్ ఇక్కడ క్లిక్ చేస్తుంటే టెక్స్ట్ రైట్‌కి మూవ్ అవుతుంది. డిక్రీజ్ ఇండెంట్ అంటే హాఫ్ ఇంచ్ లెఫ్ట్‌కి మూవ్ అవుతుంది. సేమ్ ఈ టెక్స్ట్ కూడా అంతే మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే చూడండి ఈ విధంగా. ఓకే. ఓకే సార్. అది. ఓకే సార్. సో తర్వాత ఇప్పుడు మనము టెక్స్ట్ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. రాజు, శివ, ఓంకార్, ప్రసాద్, అనిరుద్, గుణ, శ్రీలక్ష్మి ఇలా నేమ్స్ టైప్ చేశాను చూడండి. ఇవన్నీ ఓకే సార్. నేమ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రావాలా. అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో ఇలా ఈ యెస్ సార్. టెక్స్ట్‌ని మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సార్ట్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ సార్ట్ అనే ఆప్షన్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సో ఇందులో చూడండి మీరు దేన్ని సార్ట్ చేయాలనుకున్నారు పారాగ్రాఫ్సే. ఇక్కడ మీరు జస్ట్ అసెండింగ్ అని క్లిక్ చేసి ఓకే అంటే చూడండి అంత మారిపోయింది ఇక్కడ. చేంజ్ అయిందా? యెస్. యెస్ సార్. ఓకే. ఓకే. తర్వాత యెస్ సార్. డిసెండింగ్ ఆర్డర్ అని క్లిక్ చేసి ఇట్లా రివర్స్ ఆర్డర్‌లో వస్తాయి. ఈ విధంగా. ఓకే సార్. అలా ఏదైనా టెక్స్ట్ కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు, టేబుల్‌లో ఉన్నటువంటి కంటెంట్ కావచ్చు. సో, మనం వీటిని సార్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనేది ఉపయోగపడతాయి. క్లియర్ సార్? ఓకే. క్లియర్ సార్. ఆ! సో, ఇప్పుడు నేను ఎక్కడెక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను, ఎక్కడెక్కడ ట్యాబ్ ప్రెస్ చేశాను, ఎక్కడెక్కడ స్పేస్ ఇచ్చాను తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ షో పారాగ్రాఫ్ మార్క్స్ అని ఉంటుంది. షో హైడ్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఈ సింబల్ ఎంటర్ సింబల్ ఇలా డాట్స్ ఉన్నది స్పేస్. ఇప్పుడు ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేసి ఇలా యారో కనిపిస్తుంది చూడండి. ఇది ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేసినట్టు. తర్వాత స్పేస్ ఇస్తే ఇలా డాట్స్ వస్తుంది సార్. ఇవి పారాగ్రాఫ్స్ మార్క్స్ ఓకే. ఇండికేషన్ అన్నమాట. అవునవును తర్వాత సార్. యెస్. హైడ్ అయినటువంటి టెక్స్ట్‌ని కూడా మనం బయటికి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకు సో చూడండి ఏమైంది డైరెక్ట్‌గా ఎళ్ళిపోయినాయి ఈ మార్క్స్ అన్నీ కూడా. యెస్. క్లియర్ సార్? సో క్లియర్ సార్. అలాగా మనము ఈ అలైన్‌మెంట్స్ గురించి, తర్వాత లైన్ స్పేసింగ్స్ గురించి, అగైన్ షేడింగ్స్, బార్డర్స్ అండ్ షేడింగ్స్ ఇవన్నీ చెప్పాము. ఇవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి సార్. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఫైల్ మెనూలో మీకు తెలిసినటువంటి ఆప్షన్సే. ఒకవేళ మనం కొత్త ఫైల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూలోకి వెళ్తాము. ఇందులో బ్లాంక్ డాక్యుమెంట్ బ్లాంక్ కావాలా క్రియేట్ అంటాం. క్రియేట్. లేదా ఇక్కడే క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే కొత్త డాక్యుమెంట్ వస్తుంది. లేదా దీని షార్ట్‌కట్‌కి కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసినట్టయితే
కొత్త డాక్యుమెంట్ వస్తుంది. న్యూ డాక్యుమెంట్. మరి ఓకే ఈ సార్. కరెంట్ డాక్యుమెంట్స్ ఇక్కడ మనం స్టేటస్ బార్ మీద టాస్క్ బార్ మీద క్లిక్ చేస్తే ఇన్ని ఉన్నాయి. వీటిని క్లోజ్ చేయాలంటే ఆఫీస్ బటన్‌లోకి వెళ్లి కింద క్లోజ్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. సో, దీని మీద క్లిక్ ఎస్ సార్. చేస్తే మనకు చూడండి ఆ కరెంట్ డాక్యుమెంట్ క్లోజ్ అవుతుంది. మరి దీనికి షార్ట్‌కట్ ఓకే కీ సార్. కంట్రోల్ పట్టుకొని డబ్ల్యూ ప్రెస్ చేయాలి. ఓకే సార్. కంట్రోల్ డబ్ల్యూ ఓకే సార్. నో, కంట్రోల్ డబ్ల్యూ, కంట్రోల్ డబ్ల్యూ, కంట్రోల్ డబ్ల్యూ, కంట్రోల్ డబ్ల్యూ. ఇది కూడా నో అడుగుతుంది. ఈ విధంగా. అంటే ఇప్పుడు మనకు నోట్‌బుక్‌లో అట్ట మాత్రం ఉంది, పేజీలు లేవు. పేజీలో. అవును మన సార్. డాక్యుమెంట్ కావాలంటే న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే సార్. టెక్స్ట్‌ని టైప్ చేసిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా ఆఫీస్ బటన్‌లోకి వెళ్లి సేవ్ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో సో చూడండి సేవ్ అవుతుంది. బట్ ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకున్నారు? ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అని టైప్ చేసి సేవ్ బటన్‌ని ప్రెస్ చేస్తే ఆ సేవ్ అయినటువంటి నేము ఇక్కడ టైటిల్ బార్ మీద కూడా మనకు చూపిస్తుంది చూడండి. ఓకే సార్. సో నౌ ఈ కరెంట్ డాక్యుమెంట్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు క్లోజ్ ఆప్షన్ వాడతాము. ఓకే సార్. ఇంతకుముందు సేవ్ చేసినటువంటి ఫైల్‌ని మనం ఓపెన్ చేయాలనుకుంటే అగైన్ క్లిక్ ఆన్ ఆఫీస్ బటన్, దెన్ సెలెక్ట్ ఓపెన్. సో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఫైల్ నేమ్ ఎక్కడ సేవ్ చేసాము? సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అని ఉంది. ఓపెన్ బటన్‌ని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అసలు ఓపెన్ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఎగ్జిస్టెడ్ ఫైల్స్‌ని మనం ఓపెన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. క్లియర్ సార్? ఓకే సార్. ఓకే. బట్ ఇదే ఓపెన్‌కి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్‌ని క్లోజ్ చేశాను. ఓపెన్ చేయాలనుకుంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లోకెళ్ళి ఓపెన్ బటన్‌ని ప్రెస్ చేయొచ్చు. లేదంటే ఈ ఓపెన్ చేయడానికి షార్ట్‌కట్‌కి కంట్రోల్ ఓ యూజ్ చేసినట్టయితే కంట్రోల్ ఓ ఉపయోగపడుతుంది. ఆ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే సార్. తరువాత మీరు అంటే వర్డ్ ఓపెన్ సార్ వర్డ్ ఓపెన్ చేసే దాన్ని ఓపెన్ చేయాలా సార్? మై అవునవునవును. కంప్యూటర్‌లో ఉన్నదా సార్? లేదంటే ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకెళ్ళి మనం డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది సార్. ఓకే సార్. అది. తర్వాత ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అని ఒక ఫైల్ ఆల్రెడీ సేవ్ చేసాము. దాంట్లో ఈ మ్యాటర్ ఉంది. అయితే సేమ్ ఓకే సార్. మ్యాటర్ ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అనే పేరుతోనూ ఉండాలి. తర్వాత నా పేరుతోనూ ఉండాల. అంటే ఒక ఒరిజినల్ ఫైల్ నంబర్ ఆఫ్ డూప్లికేట్ ఫైల్‌గా క్రియేట్ చేసుకోవాలి విత్ అనదర్ నేమ్. ఓకే సార్. సో అటువంటప్పుడు మనం ఏం ఆప్షన్ యూజ్ చేస్తామంటే ఈ ఆఫీస్ బటన్‌లోకెళ్ళి సేవ్ యాజ్. సేవ్ యాజ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ డూప్లికేట్ ఫైల్ ఫ్రమ్ ది ఒరిజినల్ విత్ అనదర్ నేమ్. ఓకే సార్. ఓకే సార్. సో సేవ్ యాజ్ బటన్‌ని ప్రెస్ ఓకే. చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేమ్ అడుగుతుంది. దీనికొచ్చేసి ఏదో ఒకటి ఈవినింగ్ అని ఇచ్చాను ఫైల్ నేమ్. సేవ్ బటన్‌ని ప్రెస్ చేస్తే మీరు ఒకసారి ఇక్కడ చూడండి టైటిల్ బార్ మీద ఈవినింగ్ అని వచ్చిందా? అవును సార్. అలాగా ఒక ఫైల్ నుంచి మనం ఇంకొక నంబర్ ఆఫ్ ఫైల్స్‌ని క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు వేరే పేరుతో సేవ్ యాజ్ అనే ఆప్షన్ వాడతాం. మరి ఈ సేవ్ యాజ్‌కి షార్ట్‌కట్‌కి ఫంక్షన్ కీస్‌లో F12. మీరు F12 అనే ఫంక్షన్ కీ వాడినట్టయితే ఈ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ అనేది మనకు వస్తుంది. ఓకే ఓకే సార్. సార్. ఇలాగా. సో ప్రస్తుతానికి మనం ఒక డాక్యుమెంట్‌తో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా సో మనం ఇవి తెలుసుకొని ఉండాలి. తర్వాత రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ మనం నేర్చుకుంటాం. ఓకే సార్. చూడండి సార్ ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో ఓపెన్ ఆప్షన్ ఉంది. సేవ్ ఆప్షన్ ఉంది. న్యూ ఉంది. అంటే ఇవన్నీ దారులన్నమాట. ఒక ప్లేస్‌కెళ్ళడానికి మెయిన్ దారి ఎట్లనో దొడ్డి దారి అట్లా. అలాగా మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి. షార్ట్‌కట్ ఆప్షన్స్ ఉంటాయి. నేను మీకు అన్నీ చెప్తున్నాను. వాటిని మీరు చూసుకొని ఓకే సార్. ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ సేవ్ యాజ్ అయిండేది కూడా ఎక్కడ ఉంటుంది సార్? సేమ్ ఫైల్ నేమ్ ఇక్కడే మనం ఎక్కడైతే సేవ్ చేసినామో అక్కడ ఉంటుంది సార్ అంతే. మీరు ఎక్కడ ఓకే సార్. ఫోల్డర్‌లో లొకేషన్ సేవ్ చేసి ఉంటారో అక్కడ ఉంటుంది. ఓకే సార్. చూడండి సార్ ఇప్పుడు మనము క్లిప్‌బోర్డ్ గ్రూప్ గురించి నేర్చుకున్నాము. ఫాంట్ గ్రూప్ గురించి నేర్చుకున్నాం. పారాగ్రాఫ్ గురించి నేర్చుకున్నాం. ఒక ఎస్. టేబుల్ డ్రాయింగ్స్ వేయడము ఇవన్నీ తప్ప
మిగతా ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ వర్క్ ఇచ్చినా మీరు చేయొచ్చు. ఓకే సార్. ఓకే. బట్ మనం ఇప్పుడు ఓకే సార్. నేర్చుకున్నది ఓన్లీ ఈ ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గురించి నేర్చుకున్నాం. యెస్ సార్. మళ్ళీ ఇందులో మరి లోతుగా ఎళ్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే ఇక్కడ ఫాంట్ గ్రూప్‌కి రైట్ సైడ్ ఒక చిన్న యారో కనిపిస్తుంది కదా మనకు. యెస్ సార్. ఆ! దీన్ని డైలాగ్ బాక్స్ లాంచర్ అంటారు. ఓకే సార్. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మనకు మళ్ళీ ఫాంట్ విజార్డ్ బాక్స్ ఒకటి వచ్చింది. ఇందులో మరి యెస్ సార్. ఎఫెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది అండర్‌లైన్ స్టైల్స్ ఉన్నాయి. క్యారెక్టర్ స్పేసింగ్స్ ఉన్నాయి. ఇది ఫాంట్‌కి సంబంధించింది. అదే పారాగ్రాఫ్ గ్రూప్ రిలేటెడ్ అయితే ఇక్కడ చూడండి డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేస్తే మరి పారాగ్రాఫ్ ఆప్షన్‌కి సంబంధించినటివి ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. యెస్ సార్. సో ఇక్కడ అంటే ఇక్కడ ఏమైతే వాడామో ఇక్కడ కొన్ని ఉంటాయి. కొన్ని ఇక్కడ అడ్వాన్స్‌డ్‌గా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. క్లియర్ సార్? ఓకే సార్. క్లియర్. సో ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ గ్రూప్‌లో ఇవన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్‌లో దీనికి రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ నేర్చుకుందాం. మీరు ఏదైనా ఒక టాస్క్ చేసి నాకు రేపు చూపియండి సార్. ఓకే సార్? లేదంటే అది వాట్సాప్ పెట్టినా సరే, ఇది చేశానని చెప్పి ఓకే సార్. దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేయగలుగుతాను. ఓకే. ఓకే సార్. ఓకే సార్? అంటే వీడియోనా సార్? ఏంటి సార్? టాస్క్ ఎట్లా సార్? వీడియో రూపంలోనా సార్? అహా! ఓన్లీ ఫోటో తీసి పెట్టండి ఇది చేశాను నేను అని. ఓకే. ఓకే సార్. మీకు ఒకవేళ ర్యాండ్ అనేది రాకపోతే ఇక్కడ చూడండి. ఆఫీస్ సార్. బటన్‌లోకెళ్ళి ఇక్కడ వర్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది కదా! అవును సార్. కింద వర్డ్ ఆప్షన్స్ అని మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ ఓకే. ఉంది సార్. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ప్రూఫింగ్ అని ఉంటుంది. ప్రూఫింగ్ అనేది ఆ! సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ ఆటో కరెక్ట్ ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ అనేది ఆన్‌లో ఉండాల. రీప్లేస్ టెక్స్ట్ యాస్ యూ టైప్ అని ఉంది చూడండి. ఇది టిక్ మార్క్ ఆన్‌లో ఓకే సార్. లేకపోతే ర్యాండ్ రాదు. ఈ టిక్ మార్క్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. ఓకే. ఓకే చేయండి. ర్యాండ్ టైప్ చేయండి మీకొచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే సార్? సో ఈ వీడియో ఓకే సార్. నేను షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకు అప్పుడే ఓకే సార్. టైం అయిపోయింది. సరే సార్. సార్ వర్డ్ ఎప్పుడు కిందనే ఉండాలంటే డైరెక్ట్ మనం తీసుకోవాలంటే ఎట్లా సార్ అది? ఎట్లంటారు? విన్ వర్డ్ అని టైప్ చేయకుండా విన్ వర్డ్ ఎప్పుడు టైప్ చేయకుండా ఆ! కిందనే ఉంటుంది చూడండి సార్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కింద ఉంటాయి చూడండి సార్. అట్లా ఉండాలంటే సార్. అట్లుండాలంటే మీరేం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరేది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10ఆ? 7ఆ సార్? 7 సార్. ఇక్కడ ఇప్పుడు దీని మీద ఇట్లా రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే పిన్ టు టాస్క్ బార్ అని ఒకటి ఆప్షన్ వస్తుంది. ఓకే సార్. దాని మీద క్లిక్ చేస్తే అక్కడికొచ్చేస్తుంది. ఓకే సార్. సరే సార్? ఓకే. థాంక్ యూ సార్. ఓకే సార్. బాయ్ సార్. ఓకే. బాయ్ సార్. థాంక్ యూ.